ప్రేక్షకులకు అందరికీ తిరిగి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గొప్ప సైకాలజీ ట్రిక్స్ అంటే మిమ్మల్ని మార్చే పర్సనల్ గ్రోత్ వైపు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చివరి దాకా చూడండి. లాస్ట్ ఒక ఫ్యాక్ట్స్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తూ ఇక స్టార్ట్ చేసిపోయే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక జీవితంలో నేర్పే పాజిటివ్ మోటివేషన్ని ఈరోజు అందిస్తున్నాను. నీ జీవితంలో ఏదైనా వెనకబాటు ఉంటే అది నీలో లోపం వల్ల కాదు, నీవు నీపై నమ్మకం పెట్టుకోకపోవడం వల్ల. మనిషిని నాశనం చేసేది ఓడిపోవడం కాదు, నాకు కుదరదు అనే ఆలోచన. నీ జీవితాన్ని పట్టుకొని ముందుకు నడిపేది నీ పరిస్థితులు కావు, నీ ఆలోచనలు. మనం మన డైలీ లైఫ్లో మన వల్ల కాదు, నాకిది ఇంపాసిబుల్, నేను చేసే ప్రతి డైలీ వర్క్లో ఇది కష్టంగా ఉంది, మనం ఇంకెందుకు అనుకుంటాం. మనం రోజు అనుకుంటాం ఇది నాకు వల్ల కాదు. నేను చేయబోయే ప్రతి మిషన్, అయ్యో నేను అది చేయగలనా అనే థాట్ రాకముందే ఆ థాట్ని వదిలిపెట్టేయండి. ఎందుకంటే ఆ ఒక్క థాట్ మన మైండ్ సెట్ని కాదు, మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఎందుకంటే మైండ్ సెట్టే మన అసలైన నెగిటివ్ ఇంప్రెషన్. మనం దానికి ఏది చెప్తే అదే వర్తిస్తుంది. నెగిటివ్ కాకుండా ఉండాలంటే ఒక విషయం గుర్తుంచుకో, నీవు ఇప్పుడున్న స్థితి నీ చివరి స్థానం కాదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు ఏది చివరికి స్థానం దక్కదు. ఎందుకంటే అది నీ ప్రయాణంలోని ఒక దశ మాత్రమే. ప్రతి గొప్ప వ్యక్తి ఒక రోజుకు అయోమయంలో ఉన్నాడు, అలాగే భయంలో ఉన్నాడు, నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ వాళ్ళను ముందుకు నడిపింది ఇవే. అదే కన్సిస్టెన్సీతో పాటు సెల్ఫ్ బిలీఫ్. నెగ్లిజెన్స్ను ఎలా జయించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు తర్వాత చేస్తాను, ఇంకా టైం ఉంది కదా, ఇది నాకేం ఉపయోగం అని పక్కన పెట్టేస్తుంటాం. ఇవే మనకు నెగ్లిజెన్స్కు దారితీస్తుంది. కానీ ఈ మాటలను బదులు మనం ఈ మాటలతో ఎంచుకుంటే అది ఈరోజు చిన్న అడుగుయే కదా, ఇప్పుడు మొదలు, నన్ను నేను మెరుగుపరుచుకోవాలి అనే ఈ చిన్న చిన్న ట్రిక్స్తో మనం డైలీని రోజును దాటేయవచ్చు. అలాగని మనలో ఉన్న కొత్త ఇంపాసిబుల్ వర్క్స్ని కూడా పాసిబుల్ చేసే మాటలు ఇవే. చిన్న అలవాట్లే పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు ఒక్కొక్క చిన్న డ్రాపే రేపు ఒక చిన్న మహాసముద్రంగా మారుతుంది. మన చిన్న చిన్న పాజిటివ్ ఆలోచనలు రేపు పెద్ద సక్సెస్ఫుల్ లైఫ్గా మారే వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అది మీకు తెలుసా? పర్సనల్ గ్రోత్ అంటే ఏమిటి? ప్రతిరోజు నిన్నటి కంటే 1% మెరుగ్గా ఉండడం. తప్పు జరిగితే బాధపడటం కాదు, దాంట్లో నుంచి ఏదైనా ఒక కొత్త నేర్చుకోవడం, అభివృద్ధి చేసుకోవాలి, అలాగే అలవాటుగా మార్చుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం కాదు, నిన్నతో పోల్చుకోవడం. ఇదే నిజమైన ఎదుగుదల. నిన్నుతో నువ్వు పోల్చుకోవాలి. గుర్తించుకో, నిన్ను నమ్మిన రోజు ప్రపంచం నీ మాట వినడం మొదలు పెడుతుంది. నీవు నీపై గౌరవం పెట్టుకున్నప్పుడు నెగిటివిటీ నీ దగ్గర నిలవదు. అయితే నెగిటివ్ తగ్గించాలంటే మనం ఇందాక అనుకున్నాం కన్సిస్టెన్సీతో పాటు సెల్ఫ్ బిలీఫ్. మనం ఏదైనా వర్క్ చేస్తే అది చివరి వరకు చేయం. ఎందుకంటే ఈ పని ఈరోజే చేసి అసలు మనం ముందుగా మార్నింగ్ లేస్తున్నామా,
మన వర్క్ మనం చేస్తున్నామా? ఏదైతే మన ఇండియాలో దాదాపు మన వర్క్ మనం మనపై చేయమో అందుకే ఇండియా ఇంకా అగ్రస్థానంలో లేదు. పాపులేషన్ మాత్రం అగ్రస్థానంలో ఉంది. దీనిపై నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను, చూడండి. అయితే లాస్ట్ ట్రిక్స్ ఏంటిదంటే మనం మన పని 3 ఫ్యాక్ట్స్ నేను ఇస్తాను. సెల్ఫ్ కంట్రోల్, ఇంకా కన్సిస్టెన్సీ, ఇంకా డైలీ గుడ్ హ్యాబిట్, అలాగే సెల్ఫ్ మోటివేషన్. ఈ 3 ట్రిక్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. అలాగే నెగిటివిటీని కూడా తగ్గిస్తుంది. ఎలాగో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ వల్ల మనం ఏదైనా చెడు అలవాట్ల వైపు వెళ్తే దానిని ఎంతో ఎక్కువగా నియంత్రించవచ్చు. ఎలాగంటే ఈరోజు మనం ఏదైనా ఒక బ్యాడ్ పని చేశాము, దానిపై మనం ఈరోజు ఒక డైరీ రాయాలి. అప్పుడే ఆ డైరీలో తప్పు ఒప్పులు మనకు తెలుస్తాయి. ఆ తప్పుల బట్టి మనం ఏది సరైనదో తెలుసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ కంట్రోల్ నియంత్రణ చేసుకోవచ్చు. అలాగే కన్సిస్టెన్సీ, మనం ఏదైనా వర్క్ చేస్తే ఈరోజు కాకుండా రోజు ఒక చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసి రోజు చేస్తే దాని ఫలితం చివరకు సక్సెస్ఫుల్గా వర్తిస్తుంది. ఇది నెగిటివిటీని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే డిసిప్లిన్ కూడా ఉండాలి. క్రమశిక్షణ లేనిది మన జీవితంలో ఏది ప్రారంభం కాదు, అది మొట్టమొదటిది. అలాగే మనకు సెల్ఫ్ బిలీఫ్, మనపై మనం నమ్మకం ఉండాలి. ఎందుకంటే అసాధ్యం కానిది సుసాధ్యంతో చేయవచ్చు. మనం లర్నింగ్ చేసేటప్పుడు ఏదైనా శోధించి సాధించాలి. ఎందుకంటే మనం విన్నగానే అది మనకు అర్థం కాదు. ఏదైనా మనపై నమ్మకం పెట్టుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా పాజిటివ్ వైబ్ని పెంచుకొని మనం ఆలోచనలను బిలీవ్ చేస్తూ మనపై మనకు నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు మనం సక్సెస్ కూడా అవుతాం అనే నమ్మకం పెట్టుకొని ఉంటే మనం చివరి దాకా గెలుస్తాం. అలాగని నాపై నాకు నమ్మకం లేదు అని ఉంచితే అక్కడే నీ అడుగు పాతాళానికి మొదలు పడుతుంది. ఒక చిన్న ఉదాహరణతో నేను ఇస్తాను. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉంది. ఆ ఏరోప్లేన్ ఒక లైన్ మీదనే వెళ్ళాలి. ఎందుకంటే అది చిన్న లైన్ తప్పినా దాని పొజిషన్ మారుతుంది. అలాగని దాని స్పీడ్ ఆఫ్ అమౌంట్ అంటే దాని ఆర్క్ డైవర్ట్ అవుతుంది. ఒకసారి ఒక ఏరోప్లేన్ తన డైరెక్షన్లో వెళ్తుంది, కానీ అనుకోకుండా దాని డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఒక్క ప్లేస్లో దిగడం వల్ల ఎక్కడో దిగి కూలిపోయింది. అలాగే మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. మనం సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే మన జీవితం ఆ ఏరోప్లేన్ మాదిరిగా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే చిన్న అలవాట్లే పెద్ద అలవాటుకు పొరపాట్లు. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసే చిన్న పనైనా పెద్ద తప్పుగా ఉంటే అది ఇప్పుడే సరిదిద్దుకో. ఎందుకంటే చిన్న అలవాట్లు నేను ఇప్పుడు చేస్తాను, తర్వాత చేస్తాను, నేను తర్వాత చేస్తాను అనే నెగ్లిజెన్సీ నీ దగ్గర ఉంటే అది ఇప్పుడే తొలగించుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి మెచ్యూరిటీ మైండ్ ఉండదు. అలాగని డిసిప్లిన్ ఎలా ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాదు. అలాగే ప్రతి తప్పులు చేసేవాడు చిన్నపిల్లవాడే. అలాగే పెద్ద మనిషిగా ఎదిగిన తప్పులు చేస్తే చిన్నపిల్లవాని మైండ్ సెట్టే ఉంటుంది. అందుకే మనం వారికి అంటే తెలిసిన వారికి చెప్పాలి. అలాగని అర్థం చేసుకునే స్టేజ్ వచ్చేదాకా దాని తీరు అర్థం కాదు. ఎందుకంటే మన జీవితంలో తర్వాత బాధపడటం అంటే రిగ్రెట్ అవుతాం. అందుకని ఇప్పుడే చిన్న అలవాట్లు విన్నాక మంచి అలవాట్లుగా ఎంచుకోండి. దయచేసి మీ జీవితానికి అంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు, చివరికి మన ఆత్మరక్షణకు కూడా. సో నెగిటివిటీని తగ్గించుకోవాలంటే పాజిటివ్ వైబ్ని పెంచుకోండి. మరింత పాజిటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రూపంలో నెక్స్ట్ వీడియో అని ఇవ్వండి, నేను అందిస్తాను. ఇంతటితో ముగిస్తున్నా.